వందన సమర్పణ తెలియజేయవలసిందిగా స్త్రీల సమాజము సెక్రటరీ గారైన ఎల్లమెల్లి శ్రీకళ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ముందుగా నాకు ఇంత చక్కటి అవకాశాన్ని, మంచి తరుణాన్ని అనుగ్రహించిన దేవత దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఈరోజు ఈ స్త్రీల ఆదివారపు ఆరాధన ఈ విధంగా ఘనముగా దేవునికి మహిమకరంగా జరగడానికి కృప చూపించిన దేవాతి దేవునికి ముందుగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నామండి. ఈ దినము ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రతి అంశంలోనూ చక్కని గైడెన్స్ ఇస్తూ ముందుకు మమ్మల్ని నడిపించిన మన క్రైస్ట్ లూథరన్ చర్చ్ గురుమండల అధ్యక్షులైన రెవరెండ్ మానుకొండ జాయన్ హైడయ్య గారికి స్త్రీల సమాజం అంతటి పక్షాన వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలు. అదేవిధంగా మన పాస్టమ్ గారు అయినటువంటి శ్రీమతి కేజే హైడ్ గారికి ఈ స్త్రీల ఆదివారపు ఆరాధన అంతట్లో ప్రారంభం నుండి ప్రతి అంశంలోనూ ప్రతి ఒక్కరికి చక్కని సలహాలు తర్ఫీదును అందించారండి. ముఖ్యంగా స్త్రీలందరూ ఎంత చక్కగా పాటలు పాడడానికి ప్రతిరోజు దగ్గరుండి పాటలు ప్రాక్టీస్ చేయించారండి. అందునిమిత్తం మన ఆత్మీయ తల్లి అయినటువంటి మానుకొండ జాన్ హైడ్ గారికి స్త్రీల సమాజం అంతటి పక్షాన మా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నామండి. మన స్త్రీల సమాజ కార్యక్రమాలు ఎంత చక్కగా జరిపించుకోవడానికి సహకరిస్తున్న మన చర్చ్ డెలిగేట్ గారైన శ్రీ కొల్లబత్తుల సుదర్శన్ కుమార్ గారికి స్త్రీల సమాజం పక్షంగా ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే మన చర్చ్ ట్రెజరర్ గారైన శ్రీ పాలపర్తి జాకబ్ రాజు గారు మరియు కో ట్రెజరర్ గారైన కొల్లబత్తుల ప్రకాష్ గారికి స్త్రీల సమాజం పక్షంగా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే మన స్త్రీల సమాజానికి ఎంతో సహకారాన్ని అందిస్తున్న మన పిసిసి సభ్యులందరికీ మా వందనాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే కీబోర్డ్ ప్లేయర్ గారు అయినటువంటి భూషణ్ బాబు గారు స్త్రీలందరూ చక్కగా ఇలాగా దేవుని మహిమపరచడానికి ఆయన సంగీతం ద్వారా అందరినీ ప్రోత్సాహపరుస్తూ స్త్రీలందరూ చక్కగా ఈ విధంగా పాటలు పాడడానికి సహకరిస్తున్న భూషణ్ బాబు గారికి మా వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే గడిచిన ఆదివారం నుండి స్త్రీల సమాజ ప్రాక్టీస్ అంతట్లో మనకు ఏ సమయమైనా చర్చ్ ఓపెన్ చేసి మనకు సహకరిస్తున్న మన సెక్స్ట్రోన్ అయిన తరపట్ల ఆనంద్ కుమార్ గారికి స్త్రీల సమాజం పక్షంగా వందనాలు తెలియజేస్తున్నామండి. అదేవిధంగా స్త్రీల ఆదివారపు ఫ్లెక్సీలు కట్టడంలో సహకరించిన యూత్ వారందరికీ కూడా మా వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే ఫ్లెక్సీలు ప్రోగ్రామ్ షీట్ ప్రింట్ చేసిన పాలపర్తి విజయబాబు గారికి కూడా మా వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే స్త్రీల ఆదివారపు ఆరాధనలో మన స్త్రీలందరి కోసం మన సంఘమంతటి కోసం పలహారం ఏర్పాటు చేసిన సంఘ పెద్దలకు మా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే స్త్రీల ఆదివారం అని పాస్టర్ గారు ప్రకటించగానే గడిచిన వారం నుంచి ఎంతో ఉత్సాహంగా ప్రాక్టీస్ లో పాల్గొంటున్న ప్రతి స్త్రీలందరికీ వందనాలు చెల్లిస్తున్నామండి. అలాగే ప్రోగ్రామ్ లీడింగ్ చేసిన శ్రీమతి మన స్త్రీల సమాజ ప్రెసిడెంట్ గారైన శ్రీమతి పాతకొల్చుల పరంజ్యోతి గారికి మా వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే ఆరాధనలో నడిపించిన వారికి మా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే ప్రారంభ ప్రార్థన ఇంకా అనేక ప్రార్థనాంశాల్లో ప్రార్థించిన స్త్రీలందరికీ విజ్ఞాపన ప్రార్థనలు చేసిన స్త్రీలందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే వాక్యపట్నాలు చదివి వినిపించిన స్త్రీలందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నామండి. ప్రత్యేక పాటలు పాడి వినిపించిన స్త్రీల సమాజ సభ్యులందరికీ మా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నామండి. యుక్తమైన కోరిక అనే అంశం మీద చక్కని రీతిలో మనకందరికీ అర్థమయ్యే విధంగా వాక్య సందేశాన్ని అందించిన మన ఆత్మీయ తల్లి గారైనటువంటి శ్రీమతి మానుకొండ కేజే హైడ్ గారికి స్త్రీల సమాజం పక్షంగా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. సంఘ కానుకలు సేకరించిన వారికి అలాగే పలహారం పంచిపెట్టిన వారికి కూడా మా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే మనందరినీ పరుస్తూ చక్కని శుభాలు తెలియజేసిన మన ట్రెజరర్ గారైన పాలపర్తి జాకబ్ రాజు గారికి, శ్రీమతి కోన లక్ష్మీరాజ్యం గారికి, శ్రీమతి ఐఎంజే సుజాత గారికి స్త్రీల సమాజం పక్షంగా వందనాలు తెలియజేస్తున్నామండి. వందనాలు. అలాగే ముగింపు ప్రార్థన చేయనున్న పాస్టర్ గారికి కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తున్నామండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇంత ఎండలో వేడిలో కూడా చక్కగా ఇంతవరకు ఓపికగా కూర్చుని ఆరాధనలో పాల్గొన్న సంఘమంతటికి యూత్ వారికి సండే స్కూల్ వారికి స్త్రీల సమాజం పక్షంగా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నామండి. అందరికీ వందనాలు.
ఇంతవరకు వందన సమర్పణ తెలియజేసిన శ్రీకళ గారికి మా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నామండి. ఇప్పుడు ముగింపు ప్రార్థన, ప్రభువు నేర్పిన ప్రార్థన దీవెన మన పాస్టర్ గారైన మానుకొండ జాన్ హైడర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. 12:30 సమయం వరకు కూడా మరి ఇంతవరకు 9 గంటలు మొదలుకొని 3:30 గంటల వరకు జరిగిన స్త్రీల ఆదివార ఆరాధన ప్రభువుకు మహిమకరంగా ఘనకరంగా సంఘం అంతటికి దీవెనకరంగా దేవుడు జరిగించినందుకే దేవుని కొందనాలు తెలియజేస్తూ మరొకసారి స్త్రీల సమాజం వారందరికీ కూడా మరి ఎంతో ప్రార్థనాపూర్వకముగా వారు ప్రాక్టీస్ చేసి ప్రతి అంశంలోనూ కూడా వారు చక్కని రీతిలో వారు తెలియచేసిన ప్రదర్శించిన వారి యొక్క ప్రతి ఒక్క భాగాన్ని బట్టి వారికి వందనాలు, దేవునికి వందనాలు తెలియచేస్తూ మరి అదేవిధంగా సహకరించిన సంఘానికి మరి డెలిగేట్ గారికి, ట్రెజరర్ గారికి, కో ట్రెజరర్ గారికి, పీసీ సభ్యులందరికీ, అదేవిధంగా మరి మన కీబోర్డ్ ప్లేయర్ గారు భూషణ్ బాబు గారికి, టీచర్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా మరి ఆయనలో మ్యూజిషియన్ కంటే కూడా టీచర్ ఎక్కువసార్లు ఆయన డామినేట్ చేస్తూ ఉంటారు. పిల్లల్లాగా వీళ్ళందరినీ కూడా పెద్దవాళ్ళు అయినా కూడా వయసులో పిల్లల్లాగా ట్రీట్ చేసి మీరు నిలబడండి, మీరు కూర్చోండి, మీరు మాట్లాడొద్దు అని చెప్తూ చాలా క్రమశిక్షణలో ఇవన్నీ కూడా పాటలు కూడా నేర్పించారు. మరి మాస్టర్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదముతో మనము సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కనికరమ కలిగిన మా ప్రియ పరమ తండ్రి, దయగల మా ప్రభు, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము నాయన. మరి కుమారుని పాదసందుకు వచ్చి నమ్మ తండ్రి, ఈ తల్లుల ఆదివారము, స్త్రీల ఆదివార ఆరాధన ఉదయకాలము మొదలుకొని ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఈ ముగింపు ప్రార్థన వరకు కూడా నీకు మహిమకరంగా జరిగించారు తండ్రి. నీకు వందనాలు తండ్రి. మరి వారు బిడ్డలందరూ కూడా, స్త్రీలందరూ కూడా మరి ఎంతో ఉత్సాహంగా, ఎంతో పండుగ వాతావరణంలోనైనా మరి ఉజ్జీవముగా తండ్రి ఈ యొక్క మరి కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. నీకు వందనాలు. మరి ఎంతో సాధన చేసి ఎంతో ప్రార్థన పూర్వకంగా తండ్రి ఈ కూడికలో వారు ఏకీభవించారు. నీకు వందనాలు. వారికి ఇచ్చిన తలాంతను వారు ఉపయోగించుకున్నారు. నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. పేరు పేరు చొప్పుని హస్తం వారి మీద ఉంచి దీవించి వర్ధిల్ల చేయమడిగా ప్రార్థన చేస్తున్నాము. దయగల మా ప్రభ, మా ప్రార్థన ఆలకించండి. మరి ఈ సమయంలో ప్రభు మరి మారు మీ పాదశనందుకు వచ్చినైనా మరి బిడ్డలందరి కొరకు ప్రార్థించడానికి మాకు ఇచ్చిన అవకాశం అంతటిని బట్టి నీకు వందనాలు. ఎత్తబడిన కానుకలు, కృతజ్ఞత కానుకలు, సంఘ కానుకలను మీరు అంగీకరించండి. 30 60 100 వాటికి ప్రతిఫలము దయచేయమడికి ప్రార్థిస్తున్నాం. యుక్తమైన కోరిక అనబడు అంశం మీద ప్రభు మాతో మాట్లాడినందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాము ప్రభు. కాబట్టి నాయన మరి సెలవుపేద కుమార్తెల యొక్క జీవితం నుంచి మేము స్ఫూర్తి పొంది అటువంటి ధైర్యముతో అడగటానికి, ధైర్యముతో నీ కృపాసనం వద్దకు రావడానికి మా ಎಲ್ಲరికి కూడా అట్టి సహాయం మీరు అనుగ్రహించమడికి ప్రార్థిస్తున్నాము. బలహీనతలు, అనారోగ్యంలో, వ్యాధి బాధలను బిడ్డలను దర్శించిన సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి తండ్రి. అదే రీతిలో ప్రభా మరి ఈ సమయంలో తండ్రి వారంలో జరగనైన కార్యక్రమాలు బట్టి కూడా సమయంలో ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభా. VBS కార్యక్రమాలను బట్టి, తరగతులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభా. మరి అదే రీతిలో తండ్రి మరి ఇక వాతావరణం బట్టి ప్రార్థిస్తున్నాం. ఎంతో తీవ్రమైన వేడిమి ఎండల మధ్యలో ప్రభువ మరి ఆరాధనలో పాల్గొనే బిడ్డలందరూ బట్టి నీకు వందనాలు. రాబో రోజుల్లో మరింత తీవ్రముగా ఎండ పెరుగుతున్న పరిస్థితుల్లో ప్రభా నీ బిడ్డలందరికీ నీ కాపుదల దయచేసి, నీ సహాయమును దయచేసి, నీ చలని సంరక్షణ బిడ్డలకు అనుగ్రహించి ఏ బలహీనతను ఎవరికి బిడ్డలకు కలగకుండా చంటి బిడ్డలు, వృద్ధులు, బిడ్డలు, స్త్రీలు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని వారి పనిపాట్ల మీరు తోడే నడిపించమని మా దేశము కొరకు ప్రార్థిస్తున్నాం. మరొకసారి చక్కటి సుపరిపాలన మాకు దయచేయండి తండ్రి. మరి నమ్మకము, యథార్థత నైనా, నీతి కలిగినైనా వారు నేను పరిపాలించడానికి తగిన సహాయమును దయచేయండి తండ్రి. మరి కొన్ని ప్రాంతాల్లోనైనా ఎన్నికలు ప్రారంభమయ్యాయి తండ్రి. వాటి మటు కూడా ప్రార్థిస్తున్నాము ప్రభా. మరి అలాంటి నాయకులను ఎన్నుకొనవలసినదో ప్రభు. ప్రజలకు తగిన ఆలోచన, వివేచన మీరు అనుగ్రహించమడిగా ప్రార్థిస్తూ నీ పాదచంద్రునికి ప్రార్థన చేసుకోమని, మహిమా ఘనత సమస్తమును మీరే పొందుమని యేసునామమునడికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరుగాక. మా దినాహారం మాకు దయచేయము, మన అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం క్షమించు. శోధనలు ఏకాదశిని తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవేనావు తండ్రి. ఆమేన్. ప్రభుని ఆశీర్వదించిన కాపాడుగాక, ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసిన కరుణించుగాక, ప్రభు నీ మీద తన సన్నిధిని ఆత్మదీపచేసి సమాధానం దయచేయుగాక.
అందరికీ వందనాలు. శీలా ద్వారా ఆరాధన పాల్గొన్న వారికి, లైవ్ ద్వారా వీక్షించిన వారికి వందనాలు. మరి ముందుకు వెళ్ళటానికి ముందుగా, కొనసాగడానికి ముందుగా మరి ప్రకటనలు మరి ఆలస్యం అవుతున్నందున దయచేసి అందరూ కూడా ఈ యొక్క సంఘ ప్రకటనలు గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. మరొకసారి శీల సమాజం వారందరికీ కూడా, కమిటీ వారికి, శీల సమాజం శీలందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. శీల ద్వారా ఆరాధన ఎంత ఘనకరంగా దేవుడు జరిగించడానికి దేవుడు చెప్పిన కృపనంతటిని బట్టి దేవునికి వందనాలు. శీల సమాజం వారందరికీ కూడా నా యొక్క అభినందనలు, శుభాలు తెలియజేస్తున్నాను. వివాహ ప్రకటన మరి చదివి వినిపించబడుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్ల మండలం పాలకొల్ల పట్టణ కాపురస్తులు శ్రీ గొల్లమందుల శివకృష్ణ గారు, శ్రీమతి రత్నకుమారి గారుల కుమారుడు చిరంజీవి గొల్లమందుల సాహిత్కును, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్ల మండలం లంకలకోడేరు గ్రామ కాపురస్తులు శ్రీ పులుమూరి బాబురావు గారు, శ్రీమతి శ్రీదేవి గారుల కుమార్తె పులుమూరి జయశ్రీకును 2024 సంవత్సరం ఏప్రిల్ నెల 26వ తేదీన శుక్రవారం ఉదయం 10 గంటలకు బ్రాడీపేట బైపాస్ రోడ్డులో గల ఎస్ కన్వెన్షన్ హాల్ నందు రెవరెండ్ ఎం జాన్ హైట్ గారిచే వివాహము జరుపుటకు పెద్దల చేత నిర్ణయించబడిను. కావున వీరోభయులు యథావిధిగా జతపరచబడకూడదని న్యాయమైన ఆటంకం ఏదైనా ఉన్నట్లా లిఖితపూర్వకంగా తగిన సాక్ష్యాధారములతో వివాహపు తేదీ లోపున తెలియపరచవలనని ఇందు మూలముగా కోరుచున్నాము. ఇది 2వ ప్రకటన. అదేవిధంగా ప్రాముఖ్యముగా మరి VBS తరగతుల గురించి, సండే స్కూల్ బిడ్డల వేసవి విరామ బైబిల్ తరగతుల యొక్క మరి ప్రకటన మరొకసారి చేస్తున్నాను. ఈ VBS 2024 సంవత్సరం యొక్క థీమ్ అండర్ హిస్ వింగ్స్, ఆయన రెక్కల క్రింద అను అంశము ఈ యొక్క VBS 2024 వరకు ఉద్దేశించబడినది. మన సంఘములో ఏప్రిల్ 29వ తారీఖు నుండి మే నెల 4వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు ఉదయము 7:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ VBS తరగతులు సండే స్కూల్ బిడ్డలను ఉద్దేశించి జరుగుతాయి. మరి ముఖ్యమైన అంశాలు బిడ్డల కొరకు బైబిల్ కథలు, యాక్షన్ సాంగ్స్, పప్పెట్ షోస్, మ్యాజిక్ షోస్, బైబిల్ ప్రాజెక్ట్స్, గేమ్స్, ఇక అనేకమైన మరి ఈవెంట్స్ మరి ఈ 6 రోజులు కూడా జరుగుతాయి. రాజమండ్రి నుంచి స్క్రిప్చర్ యూనియన్ టీం వారు బ్రదర్ ప్రవీణ్ గారు ద్వారా ఈ యొక్క ఈ VBS తరగతులు నిర్వహించబడతాయి, వారి టీం ద్వారా నిర్వహించబడతాయి. ఇప్పుడు దయచేసి తల్లిదండ్రులందరూ కూడా గమనించి మీ యొక్క పిల్లలందరినీ కూడా ఏప్రిల్ 29వ తారీఖు వచ్చే వారము అనగా చివరి వారంలో జరుగుతున్న యొక్క సండే స్కూల్ VBS తరగతులకు పంపించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. మరి ముఖ్యముగా ఈ 6 రోజులు జరిగే ఈ కార్యక్రమాల కొరకై పిల్లలకు స్నాక్స్, అదేవిధంగా టిఫిన్స్ ఏర్పాటు చేయడానికి, ఇక ఇతర ఖర్చుల నిమిత్తము మరి గత 2 వారాలుగా కూడా ప్రకటన చేస్తూ ఉన్నాము. గతంలో ఉన్న జరుగుతున్న ప్రకారముగా ప్రతి వార్డు PCC సభ్యులు మరి వారు వచ్చినప్పుడు మీ గృహాన్ని దర్శించడానికి వచ్చినప్పుడు డొనేషన్స్ రూపంలో మరి కానుకల రూపంలో కానీ లేదంటే
పలానా రోజున టిఫిన్స్, పలానా రోజున స్నాక్స్ మరి ఏర్పాటు చేయడానికి మీరు మీ కుటుంబ పక్షముగా లేదంటే మీ పిల్లల పక్షంగా ఎవరైనా స్పాన్సర్ చేయడానికి ముందుకు వస్తే దయచేసి మీరు ముందుగానే తెలియచేయాలని మనం చేస్తూ ఉన్నాను. మరి వార్డుల వారీగా మరి పీసీసీ సభ్యులు దయచేసి గమనించండి. మీ వార్డులో ఉన్న గృహాలను మీరు దర్శించినప్పుడు మరి కుటుంబాలు స్పందించి ఈ కార్యక్రమం కొరకు మీ యొక్క విరాళాలు లేదంటే కానుకలు కానీ లేదంటే స్పాన్సర్షిప్ టిఫిన్స్ కానీ స్నాక్స్ కానీ ఇవ్వడానికి మీరు సహకరించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఈ యొక్క VBS 2024 యొక్క థీమ్ కూడా మరి రావడం జరిగింది. మరి దయచేసి సండే స్కూల్ ఇన్ఛార్జ్ గారు, సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు, అనిత గారు కూడా మరి వారి పక్షంగా కూడా నేను ఆహ్వానం చేస్తూ ఉన్నాను. మరి మీ పిల్లలందరినీ కూడా దయచేసి ఈ యొక్క తరగతులకు పంపించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. సాయంకాలము 6 గంటలకు యూత్ మీటింగ్ జరుగుతుంది. యవనస్తులందరూ కూడా దయచేసి తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. మరొక అంశము, క్రొత్తగా వచ్చిన వారు, ఈ వారము ఆరాధనకు వచ్చిన వారు లేదా గత వారము నుంచి 2 వారాల నుంచి వస్తున్నవారు, క్రొత్తగా వచ్చిన వారు దయచేసి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలి. మరి ఆరాధనలో పాల్గొన్న క్రొత్తగా వచ్చిన వారు, అతిథులు కావచ్చు, లేదా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు, లేదంటే ఇతర ప్రాంతాల నుంచి మరి ట్రాన్స్ఫర్ అయి వచ్చిన వారు మరి దయచేసి మిమ్మల్ని పరిచయం చేసుకోవాలని మనం చేసిన ఎవరైనా వస్తే వారిని సమ్మెలో ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. సంఘానికి పరిచయం చేయడానికి ఒక అవకాశము. మరి దయచేసి ఎవరైనా క్రొత్తగా ఆరాధనకు వచ్చిన వారు ఎవరైనా ఉంటే మరి దయచేసి ముందుకు రావాలని మనం చేస్తున్నాను. ఒకవేళ రాని పక్షంలో ఆరాధన అయిన అనంతరమైన పాస్టర్ గారిని మరి సంఘ పెద్దలను కూడా ఒకవేళ మీరు కలిసినట్లయితే మీ గృహాలకు మేము రావడానికి, మీ గృహాలను దర్శించడానికి, ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. నూతన మందిర ప్రతిష్ట మహోత్సవ ఆహ్వానము మే నెల 1వ తారీఖు బుధవారం ఉదయం 10 గంటలకు మార్కుపేట ప్యారిష్లో ఉన్న అప్పన్న చెరువు సెయింట్ పాల్ లూథరన్ చర్చి యొక్క ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమము మరి జరుగుతున్నది. మే నెల 1వ తారీఖున ఉదయము 10 గంటలకు బుధవారము. ప్రారంభకులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ కె పరదేశ్ బాబు గారు, మోడరేటర్ బిషప్ ALC, శ్రీమతి కె ఆశాకిరణ్ పరదేశ్ బాబు గారు, ALC ప్రథమ మహిళ, రైట్ రెవరెండ్ బి ఆనంద్ కుమార్ గారు, మరి బిషప్ పశ్చిమ గోదావరి సినట్, మరి ఇతర అతిరథ మహారథుల చేత, నాయకుల చేత మరి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రేమతో ఆహ్వానించేవారు రెవరెండ్ ఈదా శ్రీనివాసరావు గారు, మార్కుపేట ప్యారిష్ గురుమండల అధ్యక్షులు, అదేవిధంగా శ్రీ వర్ధనపు సునీల్ బాబు గారు, మార్కుపేట ప్యారిష్ డెలిగేట్ గారు, బ్రదర్ వై రాజు గారు, CR గారు, శ్రీ సబ్బయ్య గాంధీ గారు, ఆల్టర్నేట్ డెలిగేట్ గారు, మరి వారు సంఘాన్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. మరొక ప్రకటన, మరి మన మధ్యలో ప్రియులు సైమన్ గారి కుమార్తె శ్రీమతి వాగిరి ఐశ్వర్య వారు తమ చంటి బిడ్డను తీసుకుని వచ్చారు. వాగిరి ఐశ్వర్య గారు వారు దయచేసి ముందుకు రావాల్సిన మనం చూస్తున్నాను. మన చంటి బిడ్డ కొరకు చిన్న ప్రార్థన చేసిన అనంతరము స్త్రీల సమాజ కార్యక్రమములు కొనసాగబడతాయి. దయచేసి ముందుకు రండి. మరి దయచేసి ఆరాధన ముగిసే వరకు కూడా, పలహారం వరకు కూడా అందరూ మరొక పావు గంటలో 15 నిమిషాల్లో ముగుస్తుంది కనుక దయచేసి మరొక 15 నిమిషాలు మరి ఓపికగా ఉండండి. పలహారము ముగింపు ప్రార్థన మరి దీవెన తీసుకునే అనంతరము మరి సంఘం అప్పటి వరకు కూడా ఉండాలని కనిపెట్టాలని మనం చేస్తూ ఉన్నాను. విజయ్ ఐశ్వర్య దంపతులను ప్రేమించి మరి వారికి ఇచ్చిన చిన్న బిడ్డ మరి 2వ కుమారుని బట్టి కుటుంబం కొరకు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమ కనికరమ కలిగిన మా ప్రియ పరమ తండ్రి, దయగల మా ప్రభువా, నీ ఘనమైన నామమున కొందనాల తండ్రి. మరి నీ సమయంలో నీ యొక్క పాదపీఠమున, నీ బలిపీఠం ఎదుట
నిలబడి ప్రార్థించిన మరి నాయన ఐశ్వర్య గారు దంపతులను బట్టి, విజయ్ గారిని బట్టి సమయంలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరిని మరి మీరు జ్ఞాపకం చేసుకుని ప్రేమించి వారికి ఇచ్చిన గర్భఫలము మరి చంటి బిడ్డను బట్టి నీ కొందనములు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఈ సమయంలో ప్రభు మరి వారిని మా మధ్యకు నడిపించారు తండ్రి, నీ కొందనాలు. మరి వాగిరి ఐశ్వర్య విజయ దంపతులను దీవించి ఆశీర్వదించి వారికి చిన్న బిడ్డను నీకు పాదశ్రేణిలో తండ్రి ప్రార్థిస్తున్నాం. బిడ్డ కొరకు అడుగుచున్నాము, నీ సహాయం మనం దయచేయండి. నీ కృపలో బలపరచమడిగా ప్రార్థన చేయుచున్నాము ప్రభు. వయస్సు అందరూ జ్ఞానమంతరం మీ దయంతో, మనుషుల దయంతో ఎదిగి వర్తిలో భాగ్యము చంటి బిడ్డకు దయచేయండి. నేను ఇలాంటి బలహీనత అనారోగ్యం కలగకుండా నీ కృప దయచేయండి. నీ హస్తం బిడ్డ మీద ఉంచండి. వాతావరణం వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కృప దయచేయండి. నేను పెద్ద కుమారుని బట్టి కూడా సమయంలో ప్రార్థిస్తున్నాం. ప్రియాంశుని బట్టి కూడా నీకు వందనాలు. పెద్ద కుమారుని కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ సమయంలో తల్లిదండ్రులను బట్టి ప్రార్థిస్తున్నాం. సైమన్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, సైమన్ గారిని దీవించండి, తండ్రి గారిని దీవించండి. అదేవిధంగా తల్లి గారిని బట్టి కూడా సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ కృపలో బలపరిచి దీవించి మన ఆరోగ్యం అనుగ్రహించి కుటుంబం కొరకు బిడ్డల కొరకు చేయుచున్న ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి మహిమ ఘనత సమస్తమును మీరే పొందుమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కాపుదల మీకును కుటుంబానికి ఇచ్చిన గర్భఫలం వచ్చిన బిడ్డకును తోడి ఉండును గాక, ఆమేన్. ఇప్పుడు స్త్రీల సమాజం నివేదిక తెలియజేయవలసిందిగా స్త్రీల సమాజం ట్రెజరర్ గారైన శ్రీమతి డొల్లా సంజయ్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. స్త్రీల నివేదిక అండి 2024. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తున్నానండి. అలాగే మన పేరెంట్స్ పాస్టర్ అమ్మ గారికి నా వందనాలు చెల్లిస్తున్నానండి. అలాగే మన ట్రెజరర్ గారికి, ట్రెజరర్ గారికి నా వందనాలు చెల్లిస్తున్నానండి. అలాగే మన చర్చ్ ట్రెజరర్ గారికి, డెలిగేట్ గారికి, అలాగే ట్రెజరర్ గారికి నా వందనాలు చెల్లిస్తున్నానండి. సంఘ పెద్దలకు, యూత్ వారికి నా వందనాలు చెల్లిస్తున్నానండి. సండే స్కూల్ బిడ్డలకి మరియు నా వందనాలు చెల్లిస్తున్నానండి. అలాగే సంఘం అంతటికి స్త్రీల సమాజపు కమిటీ ద్వారా వందనాలు తెలియచేస్తున్నానండి. అలాగే స్త్రీల ఆదివారం శుభాకాంక్షలు మీ అందరికీ తెలియచేస్తున్నానండి. అలాగే మన ఏఎల్సి క్యాలెండర్ ప్రకారము ప్రతి సంవత్సరము ఈస్టర్ పండుగ అనంతరము స్త్రీల ఆదివారం జరుపుకోవాల్సి ఉన్నదండి. క్రీస్తు పునరుద్ధాన పండుగ మొదట ఆదివారం మొట్టమొదటిగా స్త్రీలు ఆదివారంగా క్రీస్తు పునరుద్ధాన శుభాకాంక్షలు మొట్టమొదటిగా శిష్యులకు తెలియజేశారండి. మత్తయి సువార్త 28:7 ద్వారా స్త్రీల సువార్త పరిచర్లను జ్ఞాపకం చేసుకుంటూ ఏఎల్సి షెడ్యూల్ ప్రకారంగా ఈస్టర్ పండుగ జరుపుకోవడానికి, స్త్రీల ఆదివారం జరుపుకోవడానికి అదే వాడికగా ఏఎల్సి షెడ్యూల్ ప్రకారము మన సంఘము కూడా ఈ విధంగా స్త్రీల ఆదివారం ఏప్రిల్ నెలలో జరుపుకోవడానికి కృప చూపించిన దేవుడికి వందనాలండి. గత సంవత్సరము 2023 అక్టోబర్ 8వ తేదీన స్త్రీల ఆదివారం ఆరాధన ఘనంగా జరుపుకోవడానికి దేవుడు కృప చూపించాడండి. విశ్వాసము ద్వారా విజయము అనే అంశము ద్వారా దేవుడు మనల్ని బలపరిచారండి. అదే విధముగా అక్టోబర్ 22వ తేదీన స్త్రీల ర్యాలీ కార్యక్రమాలు, వర్తమానాలు, ప్రార్థన అవసరతలు అను అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడి, అదే విధంగా బైబిల్ టెస్ట్
పాటల పోటీలు, బైబిల్ క్విజ్, రిఫరెన్స్లు కార్యక్రమాలు జరిగినాయండి. అక్టోబర్ నెలలో మతోద్ధరణ సందర్భంగా స్త్రీల సమాజం తరపున బైబిల్ క్విజ్ మరియు ఇతర కార్యక్రమాలను జరుపుకున్నామండి. అదేవిధంగా డిసెంబర్ నెలలో స్త్రీల క్రిస్మస్ 2027 2023 తేదీన 27 స్త్రీల క్రిస్మస్ జరుపుకోవడానికి దేవుడు కృప చూపించాడండి. అలాగే దేవునికి మహిమకరంగా జరిగిన క్రిస్మస్ కూడా సినడికల్ ప్రెసిడెంట్ శ్రీమతి బి విజయ శ్రీ ఆనంద్ గారుగా దైవ వర్తమానం అందించారండి. మరియు ఈ స్త్రీల ఆదివారం ఆరాధన క్రమం జరుపుకోవడానికి దేవుడు మనకి ఎంతగానో కృప చూపించాడండి. అలాగే సెలోఫే కుమార్తెల విన్నపములు దేవుడు మన్నించి ఆనాటి ఇశ్రాయేలీయుల సమాజంలో స్త్రీలు అందరూ గౌరవములను దేవుడు సహాయం చేసి మనము కూడా ఈ విధముగా దేవుణ్ణి వందనములు చెల్లిస్తూ మన దేవుడి సహాయం కోరితే దేవుడు తప్పగా సహాయం చేస్తాడండి. అలాగే స్త్రీల సమాజ కార్యక్రమాలండి. ప్రతి బుధవారం సాయంత్రం 7 గంటలకు 7 గంటల నుంచి 8 గంటల వరకు స్త్రీల సమాజ కూడిక జరుగుతుందండి. ప్రేయర్ సెల్లోని కమిటీ హాల్లోని సమాజ కూడిక జరుగుతుందండి. అలాగే ప్రత్యేకంగా శుక్రవారం ప్రేయర్ సెల్ జరుగుతుందండి. ప్రేయర్ సెల్లో అనేకమైన విషయాలు మరి ప్రార్థనలు చేస్తున్నామండి. 7 విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నారండి. మన చర్చ్ కోసం కూడా చర్చ్ మనకి ఇంకా పక్క స్థలం ఇవ్వాలని ఆ స్థలం గురించి కూడా ప్రతి ఒక్కరూ 7 ప్రార్థనలో ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకుంటున్నామండి. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రేయర్ సెల్లో జ్ఞాపం చేసుకుంటున్నామండి. అలాగే మంగళవారం జరిగే కూడికలు స్త్రీల గృహ కూడికలు జరుగుతున్నాయండి. అలాగే శనివారం ఉదయం 10 గంటలకి శనివారం గృహ కూడికలు జరుగుతున్నాయండి. ఆ గృహ కూడికల్లో అందరూ పాల్గొవాలని స్త్రీలందరూ కోరుచున్నామండి. స్త్రీలు మరి ఇప్పుడే ఎంతో మంది వస్తున్నారండి. ఇంకా ఎక్కువ జనం వచ్చి మరి ఇంకా స్త్రీలు మనమందరము పాల్గొని ఇంకా మన సంఘాన్ని మరి బలపరచాలని దేవుడి నామానికి వందనాలు చెల్లిస్తున్నానండి. అలాగే వచ్చిన స్త్రీలందరికీ నా వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నానండి. పలహారం కొరకు ప్రార్థించవలసిందిగా శ్రీమతి సోడగిరి మణిరత్నం గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి. ఇక్కడ ఉన్నారా? పైకి రండి. హలో, వినిపిస్తుందా? పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడా నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు నాయన. ఇదో గతించిన జనములన్నీ కృపాక్షేమలతో కాచి కాపాడి దేవా నీకే కోట్లాది స్థుతులు స్తోత్రాలైనా. ఇదిగోనే మేమందరం కలిసి నాయన స్త్రీల సమాజం ఏకంగా నాయన మేమందరం కలిసి జరుపుచుండగా నీ కృప నీ కాపుదలు ఉంచాం. ఎంతో ఘనముగా మర్యాదగా జరిపించావు నాయన. ఇదిగోనైనా ఇప్పుడు పంచిపెట్టుచున్న పలహారాన్ని సమృద్ధిగా అందరికీ సరిపోయినట్టు నీ కృప నీ కాపుదల మా అందరిపై ఉంచుతారని ఇచ్చి నీ ప్రార్థన అంగీకరిస్తానని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం దేవా, ఆమేన్. ఆహారం కొరకు ప్రార్థించిన సోడగిరి మణిరత్నం గారికి మా వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే స్త్రీల సమాజం చేత ప్రత్యేక గీతము పాడుచుండగా పలహారం పంచిపెట్టవలసిందిగా శ్రీమతి గొట్టుముక్కల మేరీ గారు, శ్రీమతి అంబటి ఝాన్సీ గారు, శ్రీమతి పాలపర్తి లక్ష్మి గారు, శ్రీమతి వాడపల్లి రామలక్ష్మి గారు, శ్రీమతి కొల్లాబొత్తుల లలిత కుమారి గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి. మరి పలహారం పంచిపెట్టేవారు దయచేసి మరి
పంచిపెట్టవలసింది కోరుతున్నాను. దయచేసి సంఘ పెద్దలు సహకరించండి. మరి పలహారం వారికి అందించవలసింది మనవి చేస్తున్నాను. మా క్రింద కూడా కొంతమంది